ఓకే. రైట్. దేవుని వాక్యం వింటూ మన విశ్వాసమైన జీవితాన్ని దేవుడు కోరుకున్న విధంగా అంతకంతకు అభివృద్ధి చేసుకోగలగటానికి దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని వినియోగించుకోవడానికి జూమ్లో పాల్గొన్నటువంటి ప్రతి సహోదరికి సోదరిమణులకు వందనాలండి. సంఖ్యాకాండం మనం 18వ అధ్యాయం చదవాలి. గత పాఠంలో మనం 17వ అధ్యాయం చదువుకున్నాం. అంటే 17వ అధ్యాయంలో 16వ అధ్యాయానికి కొనసాగింపుగా యాజకత్వం విషయంలో భవిష్యత్తులో ఎప్పుడు ఎటువంటి సమస్య రాకుండా ఎవరు అక్కడ సేవ చేయాలి, ఎవరు అక్కడ నాయకత్వం వహించాలి అనేది శాస్త్రమైన పరిష్కారంగా దేవుడు అహరోను ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూసాం. అంటే అహరోను కర్ర చిగురించి పూత వచ్చి పువ్వులు అలాగనే కాయలు పువ్వు వచ్చినట్టుగా మనం చూస్తామండి. అంటే ఇది మోషే చేసిన కార్యం కాదు, కానీ దేవుడు చేసినటువంటి ఒక అద్భుత కార్యం అండి. అంటే భవిష్యత్తులో ఇంకెవరు కూడాను నేను నాయకుడిని, నేను అక్కడ యాజకత్వం చేస్తాను, లేకపోతే నేను నా కుటుంబం అక్కడ సేవ చేస్తామని ఎవరు అక్కడ ఒకరి మీద ఒకరు వేద్యాలాడుకోకుండా దేవుడు అహరోను ఎంపిక చేసుకున్నట్టుగా సర్వ సమాజం గుర్తించింది. ఇప్పుడు ఈ 18వ అధ్యాయంలో ఈ లేవీల్లో నుంచి యాజకులు ఉన్నారు. లేవీలు యాజకులు వారి విధులు ఉంటే వారికి రావాల్సిన విషయాల గురించి మనం ఈ 18వ అధ్యాయంలో చూస్తాం. ఇది కొంచెం ప్రాముఖ్యమైన అధ్యాయం. ఎందుకంటే చదువుతున్నటువంటి విషయాల్ని అర్థం చేసుకొని లేవీల యాజకులు ఎవరి విధులు ఏంటో, వారికి రావాల్సిన వాటి గురించి దేవుడు ఏం చెప్పాడో ఈ విషయాలను కొంచెం పట్టుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. 18వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు చూద్దాం. ముందు ఇక్కడ ఏమంటాడంటే, యెహోవా అహరోనుతో ఇట్లనెను, నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. అంటే ఈ ఈ ఈ భాగంలో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అని చూస్తే దేవుడు మాట్లాడుతున్నాడు, అహరోనుతో మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు అంశం అంటే, నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు అన్నాడండి. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ దేని గురించి మాట్లాడుతున్నాడు? పరిశుద్ధ స్థలపు సేవ విషయంలో ఏదైనా దోషం, ఏదైనా నేరం, ఏదైనా అపరాధం జరిగితే ఆ దోషం విషయంలో బాధ్యులు ఎవరో, దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ వహించాలో, దాన్ని దేవుడు ఎవరిని అడుగుతాడో, విచారిస్తాడో అది చెప్తున్నాడు ఇక్కడ ఈ భాగంలో మనం చదువుతున్నప్పుడు. అంటే ఇది యాజకత్వం విలువైందేనా, దేవుడు ఇచ్చినటువంటి యాజకత్వం గొప్పదేనా అని చూస్తే చాలా గొప్పది. ఎందుకంటే లేవీలో నుంచి యాజకుని ప్రత్యేకించాడు, యాజకుల నుంచి ప్రత్యేకించాడు ప్రధాన యాజకుని. ఈ లేవీలనేమో ఇశ్రాయేల్ జనాంగం నుంచి ప్రత్యేకించాడు. అంటే దేవుడు ఇశ్రాయేల్ జనాంగాన్ని, అప్పుడు ఉన్నటువంటి సమాజం ఇశ్రాయేల్ని అన్యుల నుంచి ప్రత్యేకిస్తే ఇశ్రాయేల్లో నుంచి మళ్ళీ ప్రత్యేకించాడు లేవీల్ని. ఆ లేవీల్లో నుంచి యాజకుని ప్రత్యేకించాడు, ఆ యాజకుల నుంచి ప్రధాన యాజకుని ప్రత్యేకించాడు. అంటే ఎవరి పాత్ర వాళ్ళకు ఉండిద్ది. ప్రధాన యాజకుడి పాత్ర ప్రధాన యాజకుడికి, ఆయనకు ఉండవలసిన పనులు విధులు. యాజకుడికి ఉండవలసిన పాత్ర యాజకుడికి ఉండిద్ది, లేవీలకు ఉండవలసిన పాత్ర లేవీలకు ఉండిద్ది. లేవీలు యాజకులు అక్కడ ఒకటిగా ఉంటాయండి, పనుల విషయంలో వ్యత్యాసం కనపడుద్ది. అది మనం చూస్తాం. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అప్పుడు అక్కడ ఏదన్నా నేరం జరిగితే, ఏదైనా అపవిత్రత జరిగితే లేవీలే బాధ్యులని చెప్తూ, అంటే దేవుని సేవ చేయటానికి దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నప్పుడు వారు ఎంత శ్రద్ధగా సేవ చేయాలో మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు అంటాడు, పరిశుద్ధ స్థలపు సేవ విషయంలో లేకపోతే సేవలో దోషములకు ఉత్తరవాదులు నీవును నీ కుమారులను, మీ యాజకత్వ దోషములకు ఉత్తరవాదులు అంటే నీవే, అహరోను, నీ కుమారులు. కుమారులు అంటే అప్పటికే 2 చనిపోయారండి. ఎవరు? 10వ అధ్యాయం లేవికాండం మనం చదువుకున్నాం. నాదాబు, అబీహులు చనిపోయారు. ఇంకెవరు మిగిలారండి? అహరోనుకి. అహరోను కుమారులు ఇంకెవరున్నారు మిగిలిన వారు?
ఐడియా ఉందా? అహరోను కుమారులు ఇంక మిగిలిన వారు ఎవరు? ఇద్దరు చనిపోయారు కదా. ఎవరున్నారండి ఇంకా? ఎలియాజరు, ఇతమారు. అంటే వీళ్ళని గుడారంలో సేవ చేయడానికి అహరోను చేతి కింద పనిచేస్తారు. వీళ్ళ కింద లేవీలు పనిచేస్తారండి. ఇది సిస్టమ్. అప్పుడు ఆ పరిశుద్ధ స్థలపు సేవ విషయంలో ఏదైనా దోషం జరిగినప్పుడు నీవును నీ కుమారులను మీ యాజకత్వ దోషమునకు ఉత్తరవాదులు. 2వ వచనంలో, మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రులైన నీ సహోదరులను నీ దగ్గర తీసుకొని రావాలను. వారు నీతో కలిసి నీకు పరిచయం చేయుదురు. అయితే నీవును నీ కుమారులను సాక్షి గుడారం ఎదుట సేవ చేయవలను. అంటే ఇప్పుడు 2వ వచనం ఏం చెప్తున్నాడు అంటే, లేవి కుటుంబానికి సంబంధించి దేవుడు ఇశ్రాయేలు నుంచి ప్రత్యేకించుకున్నప్పుడు లేవీలు దేవుని సన్నిధిలో నిలబడాలి. అప్పుడు ఈ లేవీలు ఎవరి చేతి కింద పనిచేయాలి? ఎవరికి అప్పుగా ఇచ్చాడు అంటే అహరోన్కి అప్పచెప్పాడండి. అంటే అహరోన్ని లేవీలకు అప్పచెప్పల, లేవీలనే అహరోన్కి అప్పచెప్పాడు. అహరోన్ చేతి కింద పని చేసేవారు ఉండాలి, అహరోన్ ఆధ్వర్యంలో పనిచేయాలి. 2వ వచనంలో ఆ విషయం చెప్తున్నాడు. మరియు నీ తండ్రి గోత్రమును అనగా లేవి గోత్రికులైన నీ సహోదరులను నీ దగ్గరకు తీసుకొని రావాలను. వారు నీతో కలిసి నీకు పరిచయం చేయుదురు. అంటే ఇప్పుడు అహరోన్తో కలిసి వీళ్ళు దేవుని పరిచయం చేస్తారండి. అంటే అహరోను కాదు ఇక్కడ పరిచయం చేసేది. అహరోను ఏ సేవ నిమిత్తం నియమించబడి చేస్తున్నాడో ఆయనకి వీళ్ళు ఏం చేస్తారంటే సహకారులుగా ఉంటారండి. అది ఇక్కడ మనం గమనించవచ్చు. నీతో కలిసి నీకు పరిచయం చేయుదురు. అయితే నీవును నీ కుమారులను సాక్షి గుడారం ఎదుట సేవ చేయవలను. ఈ సాక్షి గుడారం ఎదుట అహరోను కానీ అహరోను పిల్లలు కానీ సేవ చేయాలని చెప్పి, అప్పుడు వారు నిన్నును గుడారం అంతటిని కాపాడుచుండవలను. అయితే వారును మీరును చావకున్నట్లు వారు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణముల యొద్దకైనను బలిపీఠం యొద్దకైనను సమీపింపవలదు. అంటే లేవీలు అహరోన్ని కాపాడాలి, గుడారాన్ని కూడా కాపాడుచుండాలండి. అహరోనికి పరిచయం చేయటమే కాదు, అహరోన్ దగ్గర ఉండి పనిచేయటమే కాకుండా అహరోనికి కాపుదలు ఇవ్వాలి. లేవీలు గుడారం అంతటిని కూడా ఏం చేయాలి? కాపాడుచుండవాలను. అయితే ఒక నియమం చెప్తున్నాడండి. ఏంటంటే, అయితే వారును మీరును చావుకున్నట్లు. అంటే ఎప్పుడు చనిపోతారు? దేవుడు నియమించిన కార్యం దేవుడి పద్ధతిలో కాకుండా సొంత పద్ధతులు జరిగిస్తే, దేవుని యొక్క సేవ జరిగించడానికి వచ్చి శాపగ్రస్తులే చనిపోయే పరిస్థితి వస్తుందండి. దేవుడు చెప్పిన విధానంలో కాకుండా ఇంకొక విధానంలో చేయటానికి పూనుకుంటే. అలాగ చావకుండా ఉండేటట్లు ఒక నియమం చెప్తున్నాడు. ఏంటంటే వేటిని సమీపించకూడదు, ముట్టకూడదు అంటాడంటే, అయితే వారును మీరును చావుకున్నట్లు వారు పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణముల యొద్దకైనను, అంటే గుడారం లోపల సేవ జరిగించడానికి లేవీలకు అధికారం ఇవ్వలేదండి. ఈ యాజకులు మాత్రమే గుడారం లోపల నిలబడతారు, సేవ చేస్తారు. బలిపీఠం దగ్గర కూడా రాకూడదండి లేవీలు. అది చెప్తున్నాడు ఇక్కడ 3వ వచనంలో. వారును మీరును చావుకున్నట్లు. అంటే ఎవరో అపరాధం చేసినా దేవుని యొక్క నియమానికి విరుద్ధంగా గుడారంలో సేవ జరిగించడానికి పూనుకున్న లేవీలు చనిపోతారు, యాజకులైనటువంటి వారు చనిపోతారు. అప్పుడు ఇక్కడ మాట ఏమంటున్నాడంటే, వారిని మీరు చావుకున్నట్లు వారు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణంలో యొద్దకైనను బలిపీఠం వద్దకైనను సమీపింపవలదు. అంటే సమీపించి వాటిని ముట్టుకోవడానికి అధికారం లేదు. అది ఇక్కడ 3వ వచనం చెప్పినాడు. 4వ వచనంలో, వారు నీతో కలిసి ప్రత్యక్ష గుడారంలోని సమస్త సేవ విషయంలో దాన్ని కాపాడవలను. అంటే అహరోన్తో కలిసి ప్రత్యక్ష గుడారంలోని సమస్త సేవ విషయంలో ఉపకరణాలని కాపాడే విషయంలో వీళ్ళకి పాత్ర ఉంది. అంటే అహరోన్తో కలిసి ఆయన చెప్పిన పని చేస్తారు. వాళ్ళు సొంతగా వచ్చి గుడారంలో సేవ చేయడానికి అధికారం ఏమీ లేదు. అన్యుడు మీ యొద్ద సమీపింపకూడదు. అంటే అన్యుడు అంటే 12 గోత్రాల్లో లేవి గోత్రం కాకుండా మిగిలిన గోత్రాలు అన్యులు. గుడారంలో సేవ జరిగించే విషయంలో మాత్రం, గుడారం లోపల మాత్రం అన్యుడు ఎవరంటే లేవీలు కూడా అన్యులేనండి. గుడారం వెలుపట విషయంలో మాత్రం వాళ్ళకి బాధ్యత ఉంది.
అన్యుడు ఇశ్రాయేల్ సమాజం కానివాడు కూడా సమీపించకూడదు. ఇశ్రాయేల్ సమాజం కానివాడు కానీ, ఇశ్రాయేల్ కానీ గుడారం సమీపించకూడదు. గుడారం లోపల లేవీలకు కూడా అధికారం లేదండి. అప్పుడు 5వ వచనంలో అన్యుడు మీ యొద్దకు సమీపింపకూడదు. ఇక మీదట మీరు పరిశుద్ధ స్థలమును బలిపీఠమును కాపాడవలెను. అంటే ఇప్పుడు ఈ పరిశుద్ధ స్థలాన్ని బలిపీఠాన్ని కాపాడే విషయంలో అహరోను అతని కుమారులు బాధ్యత తీసుకుంటారు. అప్పుడు ఇశ్రాయేల్ మీదకి కోపం రాదు. అంటే యాజకత్వం జరిగించే వాళ్ళు క్రమంగా చేస్తే, లోపం లేకుండా చేస్తే ఇశ్రాయేల్ సర్వసమాజం మీదకి దేవుని కోపం రాకుండా ఉంటుందండి. అది చెప్తున్నాండి ఇక్కడ. కొన్ని సందర్భాల్లో నాయకుడు తప్పు చేసినప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఆ సమాజం మీద వచ్చింది. సమాజంలో చాలామంది శాపగ్రస్తులు అవుతారండి. కాబట్టి ప్రజలు శాపగ్రస్తులు కాకుండా ఉండటానికి గుడారంలో సేవ చేసే ఈ అహరోను కానీ అతని కుమారులు కానీ యాజక విధులు జరిగిస్తున్నప్పుడు చాలా క్రమంగా నిబద్ధతతో కూడినటువంటి సేవ జరిగించాలనే విషయాన్ని దేవుడు వారికి సూచన ఇస్తున్నాడు. అప్పుడు ఇశ్రాయేల్ మీదకి కోపం రాదు. ఇదిగో నేను ఇశ్రాయేల్ మధ్య నుండి లేవీలైన మీ సహోదరుని తీసుకొని ఉన్నాను. ఇశ్రాయేల్లో నుంచి లేవీలను ఏం చేశాడు? దేవుడు ప్రత్యేకించాడు. ఆ విషయం చెప్తున్నాడు. లేవీలను మీ సహోదరుని తీసుకొని ఉన్నాను. ప్రత్యక్ష గుడారం యొక్క సేవ చేయుటకు వారు యెహోవావలన మీకు అప్పగింపబడి ఉన్నారు. అంటే పరిశుద్ధ గుడారం యొక్క సేవ జరిగించుటకు లేకపోతే సేవ చేయుటకు వారు యెహోవావలన మీకు అప్పగింపబడి ఉన్నారు. అంటే ఇప్పుడు లేవీలు అహరోనుకు అప్పగించబడ్డారా? అహరోను లేవీలకు అప్పచెప్పబడ్డారా? ఇందాక మాట అనుకుంటూ అది ఇక్కడ చెప్పాడండి వివరంగా. అంటే లేవీలనే అహరోను చేతికి అప్పచెప్పాడు. అహరోన్ని లేవీల చేతికి అప్పచెప్పల. అది 6వ వచనం చెప్తున్నాడు అండి. ఆ తర్వాత 7వ వచనంలో కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠం పనులన్నిటి విషయంలోనూ అడ్డుతెర లోపల దాని విషయంలోనూ యాజకత్వం జరిపించు సేవ చేయవలను. అంటే నీవును అంటే అహరోను, నీ కుమారులను అహరోను కుమారులు బలిపీఠ పనులన్నిటి విషయంలోనూ అడ్డుతెర లోపలి దాని విషయంలోనూ. బలిపీఠం అనేది ఆవరణం ఉండేది. అడ్డుతెర అనేది పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసేది. లోపల పనుల విషయంలో అడ్డుతెర లోపల దాని విషయంలోనూ యాజకత్వం జరిపించు సేవ చేయవలను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చున్నాను. అన్యుడు సమీపించిన ఎడల మరణశిక్ష నొందును. మీరు ప్రత్యేకమైన ఇంకుంటే ఆ కలర్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒక మాట అండర్లైన్ చేసుకోండి. ఏంటంటే అది దయచేతనే మీకు యాజకత్వ సేవ మీకు ఇచ్చున్నాను అంటాడండి. ఇప్పుడు యాజకత్వ సేవ దేవుడిచ్చింది లేవీల్లో కానీ లేకపోతే అహరోనుకి ఏదైనా గొప్పతనం ఉందనే, అహరోను గొప్ప ఏదో వ్యక్తిత్వం కలిగిన వాడని మిగిలిన వాళ్ళందరికంటే కూడాను అంటే వారి యొక్క ప్రతిభను బట్టి ఇవ్వలేదండి దేవుడు. వారి యొక్క జ్ఞానాన్ని బట్టి ఇవ్వలేదు. వాళ్ళు ఏదో మిగిలిన వారి కంటే ప్రత్యేకంగా జీవించే వాళ్ళని కాదు ఇచ్చింది అక్కడ. కేవలం ఆయన దయచేత. ఈ దయ అనే మాటని మనం క్రొత్త నిబంధనలు ఎక్కువగా కృప అనే పదంతో మనం ఉదాహరిస్తామండి. అంటే యాజకత్వాన్ని దేవుడు కోరుకున్నప్పుడు అహరోనుకు కానీ ఆయన పిల్లలకు కానీ ఇచ్చినటువంటి వారిలో ఉన్నటువంటి భౌతిక సంబంధమైన ఏ బ్యాక్గ్రౌండ్ స్థితిని బట్టి కాదండి. కేవలం దేవుడు దాని దయచేతనే ఇది ఇచ్చాడు. అందుకే క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఈ యాజక ధర్మాన్ని జరిగించే విషయంలో ప్రధాన యాజకుడిగా దేవుడు మెల్కీసెదెకు క్రమం చొప్పున యేసుప్రభువుని తీసుకొచ్చి క్రీస్తు యొక్క రక్తంలో పరిశుద్ధపరచబడిన వారిని దేవుడు ఏమన్నా అంటే పరిశుద్ధ యాజకులు అన్నాడండి. అంటే మనం అందరం కూడా ఎవరము కొత్త నిబంధన అపోస్తలుల బోధ ప్రకారం కంటే పరిశుద్ధ యాజకులం అండి. అంటే ఈ పరిశుద్ధ యాజకులు యేసుప్రభు దగ్గరకు వచ్చి సేవ చేస్తారు. అక్కడేమో ప్రధాన యాజకుడైనటువంటి అహరోను దగ్గరికి యాజకులు కానీ గుడారం బయట సేవ చేసే లేవీలు కానీ ఆయన చేతి కింద పనిచేస్తారు. కొత్త నిబంధన అపోస్తలుల బోధ ప్రకారంగా మన ప్రధాన యాజకుడిని క్రీస్తు దేవుని సన్నిధిలో మన పక్షాన విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నప్పుడు మనం అర్పించే ప్రతి అర్పణ తండ్రికి అంగీకారయోగ్యంగా అర్పించే విషయంలో ప్రధాన పాత్ర వహిస్తున్నప్పుడు యేసుప్రభు దగ్గర మనం సేవ చేసే భాగ్యం ఇచ్చాడు దేవుడు.
అందుకే ఈ గొప్ప పాత్రని క్రొత్త నిబంధనల అపోస్తుల బోధలో మనం చూసే సంగతి ఏంటంటే, అది కృప ద్వారా మనం పొందుకున్నామండి. అది దయతో వచ్చిందే తప్ప మన భౌతిక సంబంధమైనటువంటి ఏ క్వాలిఫికేషను దేవుడు మనలో చూడలేదండి. అంటే మన విద్యను బట్టో, మన జ్ఞానాన్ని బట్టో, మన చదువుని బట్టో, లేకపోతే మన ధనాన్ని బట్టో, లేకపోతే మన భౌతిక సంబంధమైనటువంటి దేహదారుడిని బట్టో, వీళ్ళైతే బాగా నాకు సేవ చేస్తారు, బలంగా ఉన్నారు, లేకపోతే జ్ఞానవంతులు, లేకపోతే బాగా డబ్బు ఉంది, వీళ్ళైతే ఉపయోగపడతారు నాకు అని ఏ భౌతికమైన స్థితిగతులను బట్టి దేవుడు మనల్ని పిలుచుకోలేదండి. ఒకసారి ఆ వచనాలు చదువుతాను. దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి కలిగిందే తప్ప అది మనం సంపాదించుకుంది కాదు, లేకపోతే మనం బ్యాక్గ్రౌండ్ బట్టి వచ్చింది కాదు అంటానికి బైబిల్లో కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. అంటే యాజకత్వం అనేది దేవుడు ఇచ్చాడు, అది దయతో ఇచ్చాడు. ఇప్పుడు మనకి ఎలాగ ఇచ్చాడు అంటే కృప ద్వారా కలుగు చేశాడు. కృప అన్నాడు, ఒక సందర్భంలో దయ అనే మాట కూడా ఉపయోగించాడు ఆయన. ఒకసారి ఎఫెసు పత్రికలో ఉన్నటువంటి మాట చూడండి. ఎఫెసు పత్రికలో 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, మానవులు పాపం చేతన అపరాధం చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన కుమారుని ద్వారా మనల్ని ఏం చేశాడంటే ఆయనతో పాటు తిరిగి లేపాడండి. ఆయన యొక్క ఉన్నతమైనటువంటి స్వభావ లక్షణాలు సంపాదించుకోవడానికి ఒక వాతావరణం తీసుకొచ్చారు సంఘంలోకి. ఇది ఎలా కలిగిందంటాడంటే 8వ వచనంలో, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే అన్నాడండి. అంటే ఇది దేవుడు కొత్త నిబంధన కాలంలో దేవుడు మనలో ఉన్నటువంటి ఏం చూసి మనకి గొప్ప భాగ్యాన్ని ఇస్తున్నాడు? విశ్వాసాన్ని బట్టి కృపచేతనే ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన రక్షిస్తున్నాడు. ఆయన ఒకసారి బాప్తిసం పొందే ముందు మన పూర్వ జీవితాన్ని ఒకసారి ఆలోచించుకోండి. చాలా సందర్భాల్లో మనం చేసినటువంటి అసహ్యమైన కార్యాలు, రోత జీవితాన్ని బట్టి మన మీద మనకే అసహ్యం కలిగిన సందర్భాలు ఉంటాయండి. మన ప్రవర్తన, మన మాటలు, మన ఆలోచనలు, మన క్రియలు ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు, భ్రష్టత్వంలో ఉన్నప్పుడు మనల్ని మనమే అసహించుకునే స్థితిలో ఉన్నాం. ఒకప్పుడు దుర్భరమైన జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తులు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో మన జీవిత విధానం పూర్వం లోకంలో ఉన్నప్పుడు కొనసాగేదాన్ని. కొన్ని సందర్భాల్లో మనం చేసినటువంటి చెడ్డ కార్యాలను బట్టి మన తల్లిదండ్రులు మనల్ని అసహించుకున్నారు, భార్య అసహించుకునిద్ది. కొన్ని సందర్భాల్లో భార్య చేసే తప్పుడు పనులు బట్టి భర్త అసహించుకుంటాడు. కొన్ని సందర్భాల్లో సమాజం మనల్ని ఇలాంటి వాడేంటి అని సమాజం మనం తృణీకరించింది. అంటే మన లోకంలో మనం జీవించిన జీవితం, ఒకప్పుడు జీవితాన్ని ఒకసారి మనం ఆలోచన చేస్తే మన తల్లిదండ్రులే మనల్ని సహించలేరండి, భార్యే సహించలేదు, భర్తే సహించలేడు. ఇరుగు పొరుగు వారు మన ప్రవర్తన బట్టి సహించలేని పరిస్థితిలో ఉన్నాం. అయినప్పటికీ దేవుడు తన ఓరి మనల్ని ఉపేక్షించి కృపను చూపించి మనకేం చేశాడని రక్షణ ఇచ్చాడండి. కృప అనేది అర్హత లేని వ్యక్తిని అర్హునిగా చేసేదండి. మనం నీతిమంతులు తీర్చబడటానికి ఏదైనా అర్హత ఉందా మనలో? మనం దేవుని కుమారులు అవడానికి ఏదైనా అర్హత ఉందా? మనం చేసిన పాపాలను బట్టి మనం దేవునితో సహాయం చేయటానికి అసలు ఏదైనా అర్హత ఉందా? మన పూర్వ జీవితంతో ఒకసారి ఆలోచన చేస్తే మనం దేవునితో, యేసుప్రభుతో, పరిశుద్ధాత్మతో సహాయం చేయటానికి దేవుడు మనం పిలుచుకున్నాడంటే అది మన గొప్పతనం అంటే ఏమాత్రం కాదండి. అందుకే తర్వాత అంటాడు 10వ వచనంలో లేకపోతే 9వ వచనంలో, అది క్రియల వల్ల కలిగింది కాదు కనుక ఎవరినూ అతిశయపడ వీలు పడదు, లేకపోతే వీలు లేదు అంటాడండి. క్రియల వల్ల కలిగింది అనుకోండి, నేను చేసిన క్రియలను బట్టే దేవుడు నాకు ఈ స్థితిని ఇచ్చాడని అతిశయించవచ్చు. అతిశయం ఎక్కడుంది? ఏ మంచి క్రియలు చేసావని దేవుడు మనకి ఈ పాత్రను ఇచ్చాడు. ఆయన కుమారులు చేసుకున్నాడు, పాపం నుంచి విడుదల కలుగు చేశాడు, నీతిమంతుడు అన్నాడు, మనతో ఒక నిబంధన చేసుకున్నాడు, మనకు ఒక నిరీక్షణ కలుగు చేశాడు. అంటే మనలో ఏ పాత్ర యోగకరమైన స్థితి లేదండి. పూర్వ స్థితి లోకంలో భ్రష్టత్వంలో ఉన్నాం. ఇంకో మాట చెప్పాలంటే అసహ్యకరమైన జీవితం జీవించా, ఎవరో మనల్ని అంగీకరించిన జీవితం. తీతు పత్రిక కూడా అదే చెప్తాడు. ఒకసారి చూడండి. తీతు పత్రికలో పౌలు 3వ అధ్యాయంలో దేవుడు దయ చూపించడం వల్ల మనకి ఈ స్థితిని ఇచ్చాడండి. ఒకప్పుడు లేవీలకి యాజకత్వం జరిగించే విషయంలో యాజకులకి, అహరోనికి వాళ్ళకి దేవుని సందులో సేవ చేసే పాత్ర ఇచ్చినప్పుడు కేవలం అది దయతో ఇచ్చాడు తప్ప వాళ్ళ యొక్క భౌతిక సంబంధమైన ఏ స్థితిని బట్టి కాదండి. 3వ అధ్యాయము తీతు పత్రిక, ఇది కూడా మనకు బాగా తెలిసినటువంటి మాటలే.
ఒకప్పుడు ఎలాంటి వారమో చెప్పి అలాంటి స్థితిలో ఉన్న మనకి దేవుడు ఏం చేశాడు చెప్పాడండి. దేవుడు ఎలా రక్షించాడు చెప్పాడండి. పూర్వం మనం ఎలాంటి వారమో చెప్తాడండి. మనం ఒకసారి 1వ వచనంలో ఏమంటాడంటే, లోబడి అధికారులను లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యమును, ఇంత అవసరం లేదు. 3వ వచనంలో ఒకసారి చూద్దాం. 3వ వచనంలో ఎందుకనగా మనం కూడా మునుపు అంటే రక్షించబడక మునుపు అవివేకులము, అంటే వివేకం లేకుండా బ్రతికిన వాళ్ళం. ఇంకో మాట ఏమంటాడంటే అవివేకులం అని చెప్పి అవిధేయులం అన్నాడండి. 3 మోసపోయిన వారము. 4 నానా విధమైన దురాశలను, అంటే దురాశలను బట్టి భోగములకు దాసులమై ఉన్నామంటాడండి. తృప్తి చెందిన బలీమైన చెడ్డ కోరికతో భోగాలకు దాసులమై ఉన్నాం. దుష్టత్వం నందు అసూయందును కాలం గడుపుచు అసహ్యులమై ఒకరికొకడు ద్వేషించుంటుంది. కానీ ఈ లోకంలో ఒకప్పుడు దేవుడిని ఎరగినప్పుడు యేసుప్రభువు మన కొరకు గొప్ప త్యాగం చేశాడు. ఆయన యొక్క మరణం ద్వారా మనం ఇలాంటి మేళ్ళు, ఇలాంటి ఆత్మీయ ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అనే అవగాహన లేనప్పుడు మనం చేసినటువంటి దుష్కార్యాలు ఇవన్నీ కూడా అసహ్యంగా బ్రతికిన వాళ్ళం, ఒకరికొకరు ద్వేషించుకునే వ్యక్తిత్వం కలిగిన వాళ్ళం. కానీ అంటున్నాడు. కానీ అంటే ఏదో అవకాశం ఇచ్చాను దేవుడు. చూడండి ఏమన్నాడంటే 4వ వచనంలో, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుని యేళ్ళ ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు, అంటే ఇదిగోండి ఇక్కడ మనకి దయ అనే పదం చెప్పాడు. అక్కడేమో ఎఫెసు పత్రిక కృప అనే మాట చెప్పాడు, ఇక్కడ దయ అనే మాట చెప్పాడు. దయ కూడా అడగకుండానే ఇచ్చే సహాయం చేసే మనస్తత్వం అండి. మనం అడిగితే దేవుడు మనకి పాత్ర ఇవ్వాల. దేవుడు తన ఊరిమోను ఉపేక్షించి మన దీనస్థితిని బట్టి దేవుడు చేసినటువంటి మేలని, ఆయన దయ, అలాగనే ఆయన ప్రేమ ప్రత్యక్షమై నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, మనమేదో నీతిమంతులు అని మనం ఇదిగో ఇది మంచి అని తెలుసుకొని ఇలా చేసిన క్రియలను బట్టి కాదంటండి మనకు కలిగింది. మనం చేసే దాన ధర్మాలను బట్టి కాదంటండి, మనం చేసే పుణ్యస్నానాలను బట్టి కాదంటండి. అంటే లోకంలో మనుషులకు ఒక స్టాండర్డ్ ఉండదండి. ఒక్కొక్కరు ఒక్కొక్కటి నీతి అనుకుంటారు, ఇది మంచి అనుకుంటారు, ఇది రైట్ అనుకుంటారు. అంటే ప్రతి విశ్వాసంలో ఉన్నటువంటి వారి యొక్క పద్ధతులను బట్టి ఇది రైట్, నేను చేసింది రైట్ అనుకుంటారండి. అంటే మనం చేసినటువంటి క్రియలు ఒకవేళ మన దృష్టికి నీతిగా కనబడితే మనం నీతిని చేసిన క్రియల మూలంగా కాదండి. మరి ఎలా కలిగిందంటాడంటే తన కనికరం చొప్పున అన్నాడండి. ఇక్కడ దయకి ఇంకో పదం యాడ్ చేశాడు, కనికరం కూడా అడగకుండానే చేసేదండి. దీనస్థితిని చూసి వాళ్ళ పట్ల జాలితో చేసేది. ఎప్పుడు జరిగింది అలాగ రక్షణ అంటే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారా రక్షించబడుతుంది అంటాడు. అంటే మనం ఎందుకు ఈ వచనం చదువుతున్నామంటే, ఒకప్పుడు దేవుడు ఆయన సన్నిధిలో సేవ జరిగించడానికి ఇశ్రాయేల్లో నుంచి లేవీలు ప్రత్యేకించుకున్నాడు, లేవీలో నుంచి యాజకుని ప్రత్యేకించుకున్నాడు, యాజకుల నుంచి ప్రధాన యాజకుని ప్రత్యేకించుకున్నాడు అండి. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఈ స్థితిని మీకు ఇచ్చింది కేవలం దయచేతనే, మీ గొప్పతనాన్ని బట్టి కాదు అంటున్నాడు. మీరేదో గొప్ప వాళ్ళని, మేధావులని, మిగిలిన వారికి అందరికంటే నీతిమంతులని కాదు, కేవలం ఆయన దయ చూపించి ఆయన సన్నిధిలో సేవ జరిగించడానికి వీరికి ఆ పాత్ర ఇస్తే వాళ్ళు ఏం చేయాలంటే ఎంతో కృతజ్ఞతా భావంతో దేవుని సేవ జరిగించాలండి, నమ్మకస్తుగా సేవ జరిగించాలండి, యథార్థంగా దేవుని సన్నిధిలో సేవ జరిగించాలండి. అంటే నమ్మకత్వం లేకుండా, యథార్థత లేకుండా, బాధ్యత కలిగి వ్యవహరించకుండా ఉంటే వాళ్ళు ఏమవుతారంటే శాపగ్రస్తులు అవుతారండి. ఇప్పుడు మనకి దేవుడు ఉచితంగా రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణకరమైన స్థితిని మనం సంపాదించుకున్న కాదు, కానీ దేవుడు ఇచ్చిన దానం, దాన్ని ఏం చేయకూడదంటే పోగొట్టుకోకూడదండి. మళ్ళీ ఏదైనా చెడుకు చోటిచ్చి బుద్ధిపూర్వకంగా పాపం చేసి పాపంలో కొనసాగుతూ భ్రష్టత్వానికి మనం మళ్ళీ ఏం చేసుకోకూడదు, అమ్ముకోకూడదండి. కాబట్టి 1-7 వచనాలు మనం ఏం చూడొచ్చు. 1-7 వచనాల్లో లేవీల యొక్క బాధ్యతలు చెప్పాడు, యాజకుల యొక్క బాధ్యతలు